హాయ్ ఫ్రెండ్స్, హైయర్ ఏసీ ఎలా ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి మీకు నేను ఇప్పుడు అనేది నేర్పిస్తాను. దానికి ఈ రూమ్ సైజ్కి ఎంత ఏసీ అనేది మనకు సరిపోతుంది, ప్లస్ ఎంతసేపట్లో కూలింగ్ వస్తుంది, ఇన్స్టాలేషన్ ఎలాగ చేయడం, గ్యాస్ ఎలా రిలీజ్ చేయడం అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే హైయర్ కానీ ఎల్జీ, క్యారియర్, మైడియా, వోల్టాస్ ఆల్ బ్రాండ్స్ ఏసీస్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అందుకని చెప్పి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. పిన్ టు పిన్ ప్రతి పాయింట్ అనేది మీకు చూపించాను నేను. గ్యాస్ అనేది లీక్ అవ్వకుండా మనం ఇన్స్టాలేషన్ అనేది చేయడం అనేది మన ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇది హైయర్ కంపెనీ ఏసీ. దీన్ని ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నాము. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో కట్ చేస్తున్నాను కాబట్టి చాలా హార్డ్గా కట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది, కానీ చాలా సింపుల్గానే కట్ చేయొచ్చు. కానీ మొబైల్ అనేది ఒక చేతిలో ఉంది. ఇది ఇండోర్లో ఉండే షీట్, మెజర్మెంట్ షీట్. ఇది అనేది పెట్టుకుంటేనే మనం అనేది ఇన్స్టాలేషన్ చేయగలం. ఇప్పుడు వేసే హోల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి పైప్స్ అనేవి వస్తాయి కదా, ఆ పైప్స్ అనేవి బయటికి వెళ్తాయి. డ్రిల్ మిషన్తో డ్రిల్ వేసేసి వుడెన్ ప్లగ్స్ వస్తాయి. ఆ వుడెన్ ప్లగ్స్ అనేది హోల్లో కొట్టేస్తే షీట్ అనేది చాలా ఈజీగా ప్లేస్ చేయొచ్చు ఆ ప్లేస్లో. హోల్ చాలా హార్డ్గా పడుతుంది, గోడ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు అనేది నేను వీడియో చాలా పాస్ చేసి పెట్టాను, డైరెక్ట్గా హోల్ పడిపోవడం మాత్రమే పెట్టాను నేను. చాలా హార్డ్ ఉంది. టెన్ మినిట్స్ పడింది హోల్ పడడానికి. ఇది వాటర్ లెవెల్ రైట్ సైడ్ అనేది స్లోప్ ఉండాలి ఎప్పుడైనా సరే. డ్రైన్ వాటర్ ఎటు సైడ్ అయితే వెళ్తుందో అటు సైడు స్లోప్ ఉండాలి, లేకపోతే వాటర్ అనేది డ్రైన్ ఇంట్లోనే అయిపోతాయి. ఇంట్లో అయ్యాయంటే కస్టమర్ మళ్ళీ పిలుస్తారు, కంప్లైంట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా లేకుండా రైట్ సైడ్ డ్రైన్ పైప్ ఉంటే రైట్ సైడ్ స్లోప్ పెడితే సరిపోతుంది. షీట్కి 5 మేకులు కొడతాం మేము. అడిషనల్గా కూడా కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. 5 అనేది సరిపోతాయి.
ఇండోర్ పైప్స్ అనేవి స్ట్రైట్గా చేసేసి వైరింగ్ కనెక్షన్ అనేది ఇచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక టేప్తో మనం ఇలా అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా వాటర్ డ్రైన్ పైప్ అనేది కిందకు వచ్చేలా చూసుకోవాలి. అది సైడ్ కానీ పైకి కానీ ఉంది అంటే వాటర్ అనేది బయటికి అనేది వెళ్ళవు, ఇంట్లోనే ప్లేస్ అయిపోతాయి, ఇంట్లోనే కారిపోతాయి. ఇక్కడ 4 కవర్ వైర్ వస్తుంది. ఆ వైర్ అనేది ఈ షీట్ తీసేసి మనం అక్కడ కనెక్షన్లు అనేది ప్లేస్ చేయాలి. ఇండోర్లో ఏదైతే కనెక్షన్ ఇచ్చామో గుర్తుపెట్టుకొని అవుట్డోర్లో ప్రాపర్గా కనెక్షన్ ఇవ్వాలి. ఈ కనెక్షన్ ఏం కష్టమేం కాదు, చాలా ఈజీనే ఉంటుంది, చాలా సింపుల్గానే నేర్చుకోవచ్చు. మీకు బయట ఏదైనా నాయిస్ వస్తే కొద్దిగా అవాయిడ్ చేసేయండి, వదిలేయండి. అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏదంటే అనేది నా ఊతపదం అన్నట్టు అయిపోయింది. అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటారని భావిస్తున్నాను. వీడియోలో కంటెంట్ మాత్రం చూడండి. మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. లైక్ అవసరం లేదు, షేర్ అవసరం లేదు, సబ్స్క్రైబ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఎక్కడి వరకు వచ్చింది నా వీడియో అనేది మాత్రమే తెలుసుకోవడానికి. ఈ యొక్క ఏసీ ఇన్స్టాలేషన్ చూస్తే మీరు ఏ ఏసీ అయినా మీరు ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఫేస్, న్యూట్రల్, సిగ్నల్ వైరు, ఎర్త్ వస్తాయి. 4 వైర్లు వస్తాయి. అది అయిపోయిన తర్వాతనే ఇండోర్ ఎత్తుకొని తగిలిచ్చేసేయచ్చు. వైరింగ్ కనెక్షన్ ఇచ్చేసాము. ఫస్ట్ మనం కనెక్షన్ ఇచ్చిన వైరు బ్యాక్ సైడ్కి పంపించేసి ఏసీ అనేది ప్లేస్లో తగిలిచ్చేయచ్చు. ఇండోర్ ప్లేసింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు అవుట్డోర్కి వచ్చాము. ఇది చాలా చిన్నగా ఉంది అవుట్డోర్ హైయర్ అనేది. ఇది 1.5 టన్ను. లాగితే షీట్ బయటకు వచ్చేస్తుందని కటింగ్ లేయర్తో కట్ చేసాము. ఇక్కడ పైప్స్ దగ్గరకు వచ్చి మనం చెక్ చేసుకోవాలి. ఇండోర్లో ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ నింపి ఇస్తారు. దాంట్లో అనేది ప్రెషర్ లేకపోతే మనం ఇన్స్టాల్ అనేది చేయకుండా కస్టమర్కి కానీ కంపెనీ సైడ్ నుంచే వెళ్తే కంపెనీకి కానీ ఇన్ఫామ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే
దాంట్లో ప్రెషర్ లేకపోతే ఎక్కడైనా లీక్ వచ్చి లీక్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది అని అర్థము. ఇప్పుడు నేను లూజ్ చేసేటప్పుడు ప్రెషర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అది కూడా మీకు నేను వినిపిస్తాను. ఇవి డమ్మీ నట్లు, ఇవి రిలీజ్ చేసేయాలి. ఇది 1/2 ఇంచ్ పైప్ అంటారు దీన్ని. పెద్ద పైపు 1/2 ఇంచ్ 1.5 టన్లో వచ్చేది. ఇప్పుడు 1/2 ఇంచ్ పైపు మనం టైట్ చేసుకోవాలి, గట్టిగా టైట్ చేయాలి. హ్యాండ్ టైట్ ఎంతగా ఉందో అంతగా మనం ఫుల్గా టైట్ చేయాలి. ఇక్కడ అనేది వాటం లేదు. చాలా గట్టిగా టైట్ అయిపోయింది. ఇంకా 1/4 పైప్ అనేది బ్యాలెన్స్ ఉంది, అది కూడా టైట్ చేసేద్దాం. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు రాయలసీమ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిన గౌరవనీయులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కమలం. కమలం గుర్తుతో మన ఓట్లు వేసి వేయించి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన పార్లమెంట్ అభ్యర్థి గుర్తు కమలం. కమలం గుర్తుతో మన ఓట్లు. ఏం తెలుగుదేశం, ఏం బీజేపీ, ఏం జనసేన. టైట్ చేసిన పైపులు ఇప్పుడు అనేది పైకి బెండ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన మనం అవుట్డోర్ అనేది ప్లేస్ చేసాము. అందుకని ఆ 2 పైప్స్ ప్లస్ 4 కవర్ వైర్ అనేది మనం అవుట్డోర్లో కనెక్షన్ ఇవ్వాలి. కాబట్టి స్ప్రింగ్ బెండర్ ఇది. ఈ బెండర్తో చాలా సింపుల్గా పైప్ బెండ్ చేయొచ్చు. బెండ్ చేసేసి స్క్రూ స్పానర్తో టైట్గా టైట్ చేయాలి. ఇలా పట్టుకొని చేస్తే కొద్దిగా సపోర్ట్ ఉంటుంది, చాలా గట్టిగా టైట్ చేసుకోవచ్చు.
ఇక్కడ వైరింగ్ కనెక్షన్స్ అనేది మనం ఇవ్వాలి. మీరు ఏసీ యూస్ చేస్తున్నట్లయితే ఏ ఏసీ యూస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. కొత్త ఏసీ కొందాం అనుకుంటుంటే ఏ ఏసీ కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఏసీ గురించి వీడియోస్ ఏ ఏసీ బాగుంటుంది అని చెప్పి ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. పక్కా నేను షోరూమ్కి వెళ్ళి మరి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఏ ఏసీ ఎంత ప్రైస్ పడుతుంది అనేది. ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగుంటే నేను వెళ్ళి షోరూంలో మాట్లాడడానికి వీడియో అప్లోడ్ చేస్తే చూస్తారు అని చెప్తే షోరూమ్ వాళ్ళు కూడా చాలా ఈజీగా ఒప్పుకుంటారు. నా వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా మీకు అనేది ప్రతి ఒక్క వీడియో యూస్ అయ్యేది మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. జనరల్గా మీ ఇంట్లో మీరు మీ చేతి ద్వారా చేసుకునేది అట్లీస్ట్ నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ వాటర్ ప్యూరిఫైయర్ కానీ ఉంటే అట్లీస్ట్ మీరే యూస్ చేసుకొని మీరే మీ ద్వారానే పని అయిపోయేది ఉన్నాయి ఈ వీడియోస్. సర్వీస్ ఛార్జ్ మీరే మిగిలించుకోవచ్చు. వీడియోస్ అనేది పక్కా ఫాలో అవ్వండి, చూడండి. వైరింగ్ కనెక్షన్ ఇవ్వడం అనేది అయిపోయింది. ఇంకంతా ప్యాకప్ ఎల్ఎంకీతో గ్యాస్ అనేది రిలీజ్ చేసేయాలి. రిలీజ్ చేసేసి సోప్ వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా బబుల్స్ వస్తున్నాయా లేదా అని చూసుకుంటే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. అది పర్ఫెక్ట్. ఇంకా బబుల్స్ ఏం రాకపోతే ఇబ్బంది ఏం లేదు, లీకేజ్ అనేది ఎక్కడా లేదు అని అర్థము. ఇది సెల్ఫ్ వ్యాక్యూమ్ అంటారు. గ్యాస్ అనేది రిలీజ్ చేసింది, ప్రెస్ చేస్తే అక్కడ డస్ట్ ఇంతవరకు చేసింది అంతా బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత క్లియర్గా మనం గ్యాస్ అంతా అన్లాక్ చేసేసి కిందికి వెళ్ళిపోయేసి ఆన్ చేసుకోవచ్చు. మనం ఫోమ్ వేసిన ఎక్కడైనా సరే బబుల్స్ అనేది అస్సలు రాకూడదు. బబుల్స్ వచ్చాయంటే లీకేజ్ అని అర్థం. దాంట్లో ప్రెషర్ అనేది ఫుల్ ఉంటుంది కాబట్టి ఎక్కడ మనం ఫోమ్ వేసినా కూడా లీకేజ్ ఉంటే బయటకు అనేది వచ్చేస్తుంది గ్యాస్. అప్పుడు బబుల్స్ అనేది పైకి వచ్చేస్తాయి. ఇంకన్నీ తీసుకొని ఇండోర్కి వెళ్ళిపోవచ్చు. ఇండోర్ ఆన్ చేస్తే కూలింగ్ అనేది వచ్చేస్తుంది. మీకు ఇది స్టెబిలైజర్ ఫిట్ చేయడం, టీవీ ఫిట్ చేయడం అనేది చూపించలేదు. అదేం పెద్ద చాలా ఇంపార్టెంట్ ఏం కాదు. దాంట్లో ఇండోర్లో 3 వైర్లు వస్తాయి. స్టెబిలైజర్కి ఫేస్ న్యూట్రల్ ఎర్త్ ఇచ్చేసేయాలి. మిగిలిన వైర్లు ఎక్కడైతే మెయిన్ ఉందో
ఆ కనెక్షన్కి ఫేస్ న్యూట్రల్ ఎర్త్ ఇచ్చేస్తే దానికి అనేది అయిపోతుంది. ఇక అవుట్డోర్ అనేది ఆన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇండోర్లో కూలింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండ అనేది 42-43 డిగ్రీస్ అనేది ఉంది. థ్యాంక్ యూ.